ఎన్ని సంవత్సరాల నుంచి స్వామి దగ్గరికి దర్శనానికి వస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి మా ఆయన బాగుండకపోతుండే, మా పిల్లలను మా ఆయన బాగుండకపోతుండే, ఏమైనా పుట్టల పాల్గొస్తుంది దేవుడు 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 అని అంటుంది. అంటే ఏమైంది, ఒక్కసారి ఈ దేవుడు కళలు వచ్చి ఎక్కడ ఒక ముందు ఎక్కడ దర్వాజలు అయినా కళలు వచ్చేస్తాయి. కళలు వచ్చి నాకు జడ కట్టిస్తే మా పిల్లలను వెంట పెట్టుకొని వస్తే ఏమైంది, అందరం వస్తుంటుంది ఇంటి ఇలా అందరం ఇంటికి దర్వాజా పెట్టేస్తుంది పోతుంటుంది. మంచిగానే అయినాము. అప్పుడు తొడుకుంటానికి బట్టలు లేకుంటుండే, తినడానికి అన్నం లేకుంటుంది. ఆ అన్నము కలిగించిండ్రు, బట్టలు కలిగించిండ్రు, పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాలు సంసారం అంతా మంచిగా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు బిడ్డల పిల్లలు కొడుకుల పిల్లలు అందరూ మంచిగానే ఉన్నారు. కాకపోతే కొంచెము రిప్రేట్ అవుతుంది. అంత మంచి చేసింది కానీ కొంచెం రిప్రేట్ అవుతుంది. అంత బాధపడేది ఇది అన్నదానం చేసేది, గుడి గోపురాలు కట్టేది, బుక్కులు చీరలు అన్ని పంచేది అంతా ఈయన కారకత. అన్నలు రాండ్రి, వడ్డలు రండ్రి, అక్కలు రండ్రి అని తోడుకొచ్చి వాళ్ళని సంతోషంగా తోలిస్తాం. ఇలా అంతే. ఇలా దేవుడు మా వద్ద ఉన్నాడు. మేము ఇడికెళ్ళి ఈయన జ్యోతి తీసుకొచ్చి 41 రోజు కల్లా గుడి కట్టి పండుగ చేసి, ఆ గుడి కూడా ఫోటోలో తీసి అక్కడ పెట్టు, నువ్వు కట్టినట్టుగా ఉంటే బాగుంది. అని మేము కూడా ఈ రేట్ల కోడలు కడతాం, ఈ రేట్ల సావడి అన్ని చేస్తాం. అవుకుండా చేస్తాం. ఇప్పుడు శివరాత్రి 3 రోజులు ఘనంగా చేస్తాం. స్వామి మంచిగా మా ఊర్లో. నేను 80 చిల్లరు. మా ఆయన మా అత్తగారు మొక్కొట్టుకుంటుంది, నేనే మొక్కి ఆ పిల్లలకు దేవుణ్ణి ఇంటికి కుల దేవతను చేసి అందరు బిడ్డలు కొడుకులు అందరు మనమలు మనమరాలు అందరు మొక్కుతారు. అందరికి సంతానము. ఈయన బిడ్డ మొన్న పెళ్ళి అయింది, ఒక కొడుకు. చెప్పండి, మీరు మా పిన్ని మా తమ్ముడు అయితే మా బాబాయ్ చనిపోయాడు. మా తమ్ముడు సంతోషం గురించి పెడుతున్నాడు అన్నదానం. మంచిగానే అనిపిస్తుంది మాకు, సంతోషం. మేము కూడా మొత్తం దేవుడు మా చిన్ని తరఫున మేము కూడా నిచ్చిన ఉన్నప్పుడు సార్ చేస్తాం. మా పుణ్యం చేస్తాం. మంచిగా అనిపిస్తుంది. ఆమె బిడ్డ కొడుకు పిల్లలు అంత మంచిది. ఆమె కూడా మా తరఫున నాగమణి. నేను దేవుని కాడ ఒక్కదాన్ని ఉంటాను. 70 ఎకరాల భూమిలో దేవుడు నేను. నా ఎంట నాగుమాములు వస్తాయి, కాళ్ళకు గుర్తుంటాయి, పెట్టిపోతాయి. 15 years నుంచి అన్నదానం చేస్తున్నాము. అంతకుముందు ఒక 40 years నుంచి వస్తున్నారు. సంతోషం, దేవుడు వాళ్ళు బాగున్నాము, పెడుతున్నాము. సహకరిస్తారు, అంతా ఓకే అన్ని విధాలుగా. ఈ అన్నదాన కార్యక్రమం మీరు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. మీకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఎందుకు వచ్చింది? మీ రైతులు చిన్నప్పటి నుంచి ఊళ్ళో మా నాన్నగారు ఆ రోజులో పంటలు ఉన్నారంటే దేవుడు చెప్తే వాటర్ తర్వాత మా తెలుగు మా
అలా ఈ జాతర వస్తుందంటే మీరు ఎన్ని రోజుల ముందు నుండి ఇవన్నీ ఏర్పాట్లు సంక్రాంతి లేట్ అంటే మాకు దేవుడి ఆలోచిస్తాం. మాకు పోవాలి, ఐలాండ్ పోవాలి, పోవాలి చేయాలి, మన ఆయన పేరు చేయాలి, అందరం మంచిగా ఉండాలి. ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులు పాల్గొంటారు, మీ స్నేహితులు దగ్గర వాళ్ళు కూడా వస్తామని మా ఫ్యామిలీ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు గత సంవత్సరంతో పోతే ఈ సంవత్సరం ఏమైనా పెంచారా అన్నదానం కార్యక్రమం? పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం 11 కిలోలు పెడుతుంది, 11 కిలోలు సౌకర్యం ఇంకా బాగుంటాయి. నేను ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న దేవాదాయ సంఘాలు మీకు ఎలాంటి సహకారం చేస్తున్నారు? దేవాదాయ సహకారం అంటే నేను వచ్చినప్పటికీ ఆపరుస్తున్నాను ఏం చేయాలి అని చెప్పడానికి ఒక ఆధారం ఏదైనా కానీ ఆ రోజు డెవలప్మెంట్ అయ్యింది, ఇంకా డెవలప్ కావాల్సింది. మీకు ఎలాంటి ఆ రోజు తెలంగాణ ఉద్యోగం ఆ రోజు తెలంగాణ కావాలి ప్రజలందరూ కోరినట్టు ఆ రోజు తెలంగాణ చూసి వచ్చినప్పుడు మల్లికార్జున స్వామి మరి ఎంత డెవలప్ కావాలి అవసరం ఉంది, డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో భక్తి అందరూ మంచి ఉండాలని ఇప్పుడు కూడా రాష్ట్రంలో అందరూ బాగుండాలి, బాగుండాలి, మంచి పొందాలి దేవల్ల. అలాంటి మహాదేవుడు మల్లికార్జున స్వామి ఇంతమందికి భక్తించి ఇంతమంది ధరమిచ్చి ఇంత బంగారం పట్టం అవుతుంది. తెలంగాణ బంగారం తెలంగాణ కావాలంటే కోరుకుంటారు. ఇప్పుడు తెలంగాణ బంగారం కావాలంటే దేశమంతా మంచిగా ఉండాలి, దేశ ప్రధాని కూడా మన తరచు తెలంగాణ ఉండాలి. మన ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మనం చెప్పుకోవడానికి బాగాలేదు అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులలో తేడా ఉంది కాబట్టి మాకు ప్రాజెక్టు రావట్లేదు, నిధులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. ఏదైనా కానీ తెలంగాణ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని 3 లక్షల కోట్లు ప్యాకేజ్ ఇవ్వాలని నేను గత 2014 నుంచి కొట్లాడుతున్నాను. దేవుడి దేవాలు మల్లికార్జున స్వామి దేవాలు తెలంగాణ ప్రత్యేక ప్యాకేజ్ వస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, దేవాలయాలు అభివృద్ధి అవుతాయి, ప్రతి రోడ్లు కానీ ఏ విషయమైనా వాటర్ కానీ ఎలక్ట్రిక్ రోడ్ సమస్య కానీ బాగుంటుంది. దేవుడి దేవాల మల్లికార్జున స్వామి ఒక కోరిక ఏంటంటే తెలంగాణ ప్రత్యేక ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి. నా కోరిక అందరూ మంచిగా ఉండాలి, దేశంలో అందరూ మంచిగా ఉండాలి, పంటలు వాడి పరిశ్రమ అందరూ బాగుండాలి, పిల్లలు ఉద్యోగులు. ఒక్కసారి మీరు మాట్లాడారు, మీరు చెప్పండి. మీకు మల్లికార్జున స్వామి మీకు పిల్లలతో దైవంగా ఇస్తున్నారు కదా, మీకు మొదటిగా ఎవరి నుంచి ఇట్లా వచ్చినాక ఈ పూజలన్నీ ఎలా చేయాలనేది మీ అమ్మ గురించి? మా తమ్ముళ్ళు 6 సంవత్సరాలు మొత్తం మీరు ఎంతమంది ఏంటి? మేము తమ్ముళ్ళు ఇద్దరు మా అక్క చేయలేదు. అప్పుడు మాకు కొంచెం తెలివి ఉంది, మా తమ్ముళ్ళకి తెలియలేదు. ఇక్కడ డోలు కొట్టిరనుకో భయపడి దుప్పటి కప్పుకొని కూర్చున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాము. మా తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, అన్నం కలిగింది, భూమి మర్రింది, మళ్ళా కొడుకులు బిడ్డలు, మా బిడ్డలు మాకు మనమలు మన్మరాన్లు, మాకు నలుగురు బిడ్డలు కొడుకులు. మంచిగా జరిగింది. హైదరాబాద్ వచ్చాము. మా నాన్నగారి పేరు మీద 16 సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం ఓకే. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నభోజనం చేసుకుంటారు కదా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు అన్నదాన్ని ఇక్కడ ఏమైనా పెంచారా? ఎన్ని దాంట్లో ఏంటి? ఇప్పుడు మన మీకు ఎలాంటి అరేంజ్మెంట్స్ కోసం అని ఏమైనా సహకరించారా? ఈసారి చాలా బాగా సహకరించారు. మీ కుటుంబ సభ్యులు అందరు పాల్గొన్నారా? ఎలా ఉన్నారు? ఓకే. మీరు ఎన్ని రోజులు ఇక్కడ భోజనాలు పెట్టుకుంటారు? 2 రోజులు భోజనాలు, ఒక రోజు వచ్చి పట్ల అరేంజ్ చేసుకొని 2 రోజులు అన్నదాన కార్యక్రమం. భోజనాల అనంతరం అన్నదానం తర్వాత మీరు ఎలాంటి ముక్కలు సమర్పిస్తుంటారు? అన్నదానం మొత్తానికి ముఖ్యంగా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 3 రోజులు.
మీరు